అవసరాల శ్రీనివాస్ కామెడీ పండించడంలో దిట్ట, ఎమోషన్స్ లోనూ తన మార్క్ చూపించాడు. ఇప్పుడు ఓ అడల్ట్ మూవీ చేయబోతున్నాడు. సంప్రదాయబద్ధంగా కనిపించే ఈ నటుడు దర్శకుడు ఒక్కసారిగా పెద్దల వైపు వెళ్లటం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అంతేకాదండి, ఇప్పటి వరకు ఇలాంటి మూవీ తెలుగులో రాలేదు. హిందీలో ఎన్నో వివాదాలతో పాటు పాపులర్ అయిన మూవీ హంటర్. ఇందులో కంటెంట్ అలాంటిది. మరి రాధికా ఆప్టే కూడా నటించింది. ఈ సినిమాను తెలుగులో తీయాలనుకోవటం, అందులోనూ అవసరాల అందులో నటిస్తుండటమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. హంటర్ మూవీలో బోల్డ్ సీన్స్ చాలా ఉన్నాయి. కంటెంట్ పరంగానూ హాట్ చాలా ఎక్కువ. ఈ క్రమంలో ఇలాంటి మూవీని తెలుగులో తీయటం అనేది సాహసమే. అయితే డబ్బింగ్ రీమేక్లతో ఇప్పటికే ఇంపోర్ట్ అవుతున్నాయి. టాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టు హంటర్ లాంటి కథను అవసరాల అండ్ టీమ్ ఎలా డీల్ చేయబోతుంది అనేది ఆసక్తికరం. లేటుగా అయినా బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకోవటంలో ముందుండే మన ఫిల్మ్ ఇండస్ట్రీకి రాను రాను హంటర్ లాంటి మరిన్ని అడల్ట్ మూవీస్ రీమేక్ అయినా ఆశ్చర్యం లేదు. బాలీవుడ్ లో ఇప్పటికే అడల్ట్ కంటెంట్ మూవీస్ హవా బాగా ఉంది. ఇక తెలుగులో నవీన్ మేడారం దర్శకత్వంలో వచ్చే హంటర్ తో మనోళ్లు కూడా అటువైపు పరుగులు తీసినా ఆశ్చర్యం లేదు.